హాయ్ ఫ్రెండ్స్, మేము మా పొలానికి వచ్చాము ఈరోజు. దేనికోసం అంటే అడవి పందులు కావాలి. అడవి పందులు అంటే మేము విత్తనాలు వేసాం వేసి మ్యాక్సిమం 4 days అవుతుంది. ఇదిగో ఇదే మా పొలం కనిపించేది. అంటే ఇప్పుడు నైట్ కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు. మార్నింగ్ అయితే క్లియర్గా చూపిస్తా. ఇది ఈ మంట దేనికోసం అంటారా? ఈ మంటను చూసి అడవి పందులు రావు, వెలుతురు కావాలి వాటికి. ఇటు నుంచి చీకట్లో ఏం కనిపించట్లేదు. ఇది ఇందులోనే కంది మక్క 2 పంటలు వేసినాం. ఇది అక్కడ కనిపిస్తుందా ఆటోల్ని మేము పడుకుంటాం నైటు. వీడికి నిన్న మొన్న 2 రోజులు వచ్చినాయి పందులు వర్షం కొట్టినప్పుడు. అయ్యో ప్రజెంట్ ఇప్పుడైతే లైటింగ్ కనిపిస్తుంది, ఫోకస్ ఇక్కడ ఇల్లు ఆడదాకా కనిపిస్తుందా? ఇదంతా పొలం, మన పొలం ఇదంతా. ఇది చెట్లు పుట్టలు అడవి, ఇది అడవి మధ్యలో ఉంది. ఇది మేము పడుకునే ప్లేస్ కూడా చూపిస్తాయి ఇప్పుడు. మా పొలం ఏం లేవల్ లేదు, ఇది కొంచెం హైట్, కొంచెం పైకి కిందికి ఉంటుంది. ఇదిగో ఒకసారి క్లియర్ వస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇదిగో ఇదే మా పొలం ఇదంతా. ఆటో బ్యాటరీ నుంచి ఎల్ఈడి లైట్లు 2 ఫిట్ చేస్తాము. ఇదిగో ఇదంతా చేను. ఇక్కడ కూడా ఒక మంట పెట్టేసినాం, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి కూడా పందులు వస్తాయి. ఇది మేము పడుకునే ఇదే లైట్ ఫోకస్. ఈ 2 లైట్లు అటొకటి ఇటొకటి. టైంపాస్కి బాక్స్, స్పీకర్ తెచ్చుకున్నాం ఒకటి, పందులు రాకుండా సాంగ్స్ ఏమన్నా పెట్టడానికి. ఇది ఇక్కడే మేము పడుకుంటాం, ఆటోలనే పడుకుంటాం. ఎందుకంటే కింద పాములు, తేళ్ళు, ఇంతకుముందు ఆల్రెడీ ఒక తేళ్ళు ఉండే, తేళ్ళని చంపేసినాము. ఇదంతా ఎందుకంటే ఎంత కష్టపడి ఆఖరికి లాస్ట్ మూమెంట్లో ఇట్లా పందులు తినిపోతుంటే ఎవరికైనా సరే బాధాకరంగానే అనిపిస్తుంది. అటు సైడ్ ఒక మంట, అటు సైడ్ ఒకటి ఆరిపోయింది, ఇక్కడ ఒకటి ఉంది. అలాగే ఇక్కడ లైట్ ఉందని కవర్ చేసినాం మేమే, మంట ఏం పెట్టలేదు. చందమామ నైట్ 12 అవుతుంది, అయినా నిద్ర రావట్లేదు. ఎందుకంటే పందులు వచ్చి ఎప్పుడు తినేసి వెళ్ళిపోతాయో మనకే తెలియదు. మా పొలంలో మొలకలు వచ్చాయో మార్నింగ్ పొద్దున చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడు పందుల కోసం వెయిటింగ్ చేసుకుంటూ కూర్చోవాలి, లేకపోతే అరుస్తూ ఏదైనా బాక్సులు, ఏదైనా సౌండ్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే
పందులు వేసిన పంట మొత్తం నష్టం. ఎంతో కష్టపడి లాగొడ్లు పెట్టి ఇలా పంటలు వేసుకుంటే పందులు వచ్చి ఇలా నాశనం చేసి వెళ్ళిపోతాయి. అందుకే కావాలి ఇదంతా. నైట్కి రోజు వీడికి 4 రోజుల నుంచి ఇదే, సరిగ్గా నిద్రలేదు. నైట్ ఈ డ్యూటీ, మార్నింగ్ అయితే వేరే డ్యూటీ ఉంటుంది మనకు. పొద్దున్న లేచి మేకల కాడికి వెళ్ళాలి, నైట్ అయితే ఈ డ్యూటీ. ఇది కనిపించేది మొత్తం మన పొలం మీద. మార్నింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తా. చలి విపరీతంగా పెడుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ మొత్తం నిద్ర లేదు, కళ్ళు చూసారు ఎలా అయ్యిందో. ఇగో మీకు మార్నింగ్ ఎలాగో మా పొలం చూపిస్తానన్నాను కదా, ఇగో అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా పొలం. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అదిగో అక్కడ కనిపిస్తుంది మీరు, అక్కడ పందులు మొత్తం ఖరాబ్ చేసినాయి. ఇప్పుడు ఇదిగో మన పొలంలో ఇదిగో మొలకలు ఇప్పుడే చిన్నగా అయినాయి. ఇవి కంది మొలకలు. ఇవి చాలా మొత్తం ఇలాగ చూసుకుంటూ వెళ్తే ఇదిగో ఇది కూడా అదే మొలక. ఇది కంది మొలక. ఇవి ఎంత అలాగే ఇప్పుడు మక్క మొలకలు చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మొక్కజొన్న మొలకలు. ఇది ఇప్పుడే చిన్నగా ఉన్నాయి. ఇవి వచ్చేసి కంది మొలకలు ప్లస్ ఇక్కడ ఈ మొక్కజొన్న మొలకలు ఇప్పుడే చిన్నగా బయటికి వెళ్తున్నాయి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మొక్కజొన్నలు. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళాలి, టైం అవుతుంది. బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళాలి, టైం అవుతుంది మళ్ళీ. గుడ్ మార్నింగ్. ఇదిగోండి ఫ్రెండ్స్, రోడ్డు దగ్గరలో వచ్చినాం. ఈ వరి పంట వరి పంట అయిన తర్వాత ఇట్లా గడ్డి చుట్టలు ఇట్లా జుట్టిస్తాం. అది ఎందుకంటే బర్రె కోసము. ఇదిగో మెయిన్ రోడ్డుకి వచ్చేసినాము ఇప్పుడు. ఇటు సైడ్ మా ఊరంటే ఇటు సైడ్ వెళ్ళాలి. ఇదిగో ఇదే మా ఫారెస్ట్, ఇక్కడే ఉంటుంది మా పొలము. ఈసారి ఇంత అడవిలో ఉన్నది. మేము వెళ్ళే రూటు ఇదంతా. ఇదంతా అడవే. ఇక్కడ నైట్ టైంలో రావాలంటే చాలా భయం వేస్తుంది. ఇదిగో రాళ్ళు, ఈ రాళ్ళకి ఆటోతో వెళ్ళాలంటే చాలా కష్టం. రోడ్డు మీదకి రావడానికి ఒక 5 minutesలో రోడ్డు మీద. ఇక్కడ టెంపుల్, ఇదే రోడ్డు మా ఊరికి వెళ్ళేది. ఇక్కడ మొత్తం వరి పంటలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంటి దగ్గరలోకి వచ్చాము. కనిపించేది ఇది మా ఊరే.
ఊరిలోకి వచ్చాము. ఇదే మా ఊరు మేకలు. మా ఊర్లో మేకలు బలరు, విపరీతమైన బలరు. ఇదే మా ఊరు లోపలికి వచ్చేసాం. ఇవి షాపులు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మేము పార్కింగ్ చేసేది ప్లేస్. ఇది ఆటో ఇక్కడ పార్కింగ్ చేస్తాం. ఇదిగో ఇది మా ట్రాక్టర్. మన మేకలు నావి. సరే, ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ బటన్ మీద క్లిక్ చేసి అందరికి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరేం సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఓకేనా బాయ్స్? ఓకే గాయ్స్, మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఏం పని చేస్తా ఇదిగో. సరే, బాయ్ ఫ్రెండ్స్.